గత ప్రభుత్వంతో పోలిస్తే స్వేచ్ఛ ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ప్రివెంటివ్ అరెస్టులు కానీ ఏదైనా చేస్తే ముందస్తు అరెస్టులు. వాళ్ళకేం అర్హత ఉంది? గతంలో చేసిరు కాబట్టి వాళ్ళందరూ ఏమనుభవించారు? ప్రజలు వాళ్ళందరూ అనుభవించారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా మనుషుల వెంటాడేది. సభలు పెట్టుకుందామంటే సంవత్సర కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇంత వ్యతిరేకత అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. నిరుద్యోగ విషయం మీద మేము నిరంతరం కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మాట్లాడడానికి మనతో పాటు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ప్రజాపాలన? సంవత్సరంగా వస్తుంది ప్రజాపాలనకు సంబంధించి. బాగానే ఉంది అంటున్నామంటే ఏదో మాకు పొత్తుంది కాబట్టి అని కాదు. ఏ ప్రభుత్వం మీదైనా కామెంట్ చేయాలంటే రెండు ప్రమాణాలు పెట్టుకుంటాం. ఒకటి, ప్రజలు కేంద్రంగా ఆలోచిస్తాం. రెండోది, గత ప్రభుత్వంతో పోల్చి చేస్తాం. ప్రజలు కేంద్రంగా ఆలోచించినప్పుడు కొంత స్వేచ్ఛ ఉంది. ప్రజలు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగలుగుతున్నారు. కొంత ప్రశాంత వాతావరణం ఉంది. కొన్ని అనుకున్నటువంటి స్కీమ్ల అమలు కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. అంత మేరకు అది చాలా బాగుంది. రెండవది ఏంటంటే, ఇది ఈ గత ప్రభుత్వంతో పోలిస్తే అన్ని విషయాల్లో కూడా తేడా అయితే ఉంది. ఎవరికైనా సంప్రదింపులకు అవకాశం ఉంది. విషయాలు తీసుకువెళ్ళి ప్రభుత్వానికి చెప్పటానికి దారి ఉంది. మంత్రులు స్పందిస్తున్నారు. ఒక వెంటనే దొరకకపోయినా మెల్లగా అంతర్గతంగా మాట్లాడుకోనైనా పరిష్కారాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కోణాల నుంచి చూసినప్పుడు ఈ ప్రభుత్వం డెఫినెట్గా పోయిన ప్రభుత్వం కంటే ఇది చాలా బాగుంది. ప్రజల కోణం నుంచి చూసిన చాలా స్కీమ్లు అమలవుతూ ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం విషయాలు ఆ మేరకు అది కూడా ఉపయోగకరంగానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే స్వేచ్ఛ ఉందని మీరు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ప్రివెంటివ్ అరెస్టులు కానీ ఏదైనా చేస్తే ముందస్తు అరెస్టులు. అసలు గతంలో కంటే ఘోరంగా ఉంది. అసలు ప్రజాస్వామ్యం పాలన అని చెప్పేస్తూ ప్రజాస్వామ్య పాలన కూలీ చేస్తున్నారని చెప్పేసి ఆ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అది అనవలసింది మేం కాదనండి. వాళ్ళకేం అర్హత ఉన్నది? వాళ్ళు నిరంకుశంగా పాలిస్తే అప్పుడు నష్టపోయిన దాంట్లో మేము ఉన్నాం. అన్ని విధాలుగా నష్టపోయినాం, ఇబ్బంది పడ్డాం. కాబట్టి చెప్పవలసింది మేం కదా. తప్పకుండా తేడా అనేది మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. చాలా విషయాల్లో చాలా తేడా ఉంది. మునుపట్లాగా ఫోన్ ట్యాపింగ్ లేదు. మునుపట్లాగా సభల మీద ఆంక్షలు లేవు. తక్కువ ఎక్కడో కొన్ని తప్ప కానీ ఆంక్షలు లేవు. మునుపటి మాదిరిగా విచ్చలవిడిగా అరెస్టులు, కేసులు అనేవి ఆంక్షలు లేవని మీరు అంటున్నారు. దాదాపు 1 month హైదరాబాద్లో 144 సెక్షన్ పెట్టారు. దాదాపు జిల్లాలలో కూడా చాలా వరకు అరెస్టులు కానీ లేకపోతే అది అంటున్నారు. 144 సెక్షన్ దాదాపు 1 month పెట్టారు. పెట్టుబడులు పోతున్నాయి, మేము తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ వెనక్కి పోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. 144 ఎప్పటి నుంచి ఉంది? 69 నుంచి ఉంది హైదరాబాద్లో. ఇలా కొత్తగా లేదు. కాబట్టి ఏంటంటే, మాట్లాడటానికి బీఆర్ఎస్కి అర్హత లేదు. మీరు దాన్నే ఉదాహరణ తీసుకొని చెప్పదలుచుకుంటే చెప్పేది ఏమీ లేదు. దాని మీద చర్చకు కూడా ఆస్కారం లేదు. అప్పుడు జరిగిన అనర్థాలు, ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షం అంటే వాళ్ళు మొన్నటిదాకా పరిపాలన చేసిన వాళ్ళు కదా. మొన్నటిదాకా పరిపాలన చేసినారు. పరిపాలన చేసినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసినరా లేదా? ఎన్ని గ్రామాలలో సెక్షన్ 30 విధించారు? ఎంతమందిని కేవలము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టారు? నా మీదే ఒక 7 కేసులు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి వేధింపులు మేము భరించినాం కాబట్టి మీరు ఏదన్నా ఉంటే మమ్మల్ని అడిగితే అప్పటికి ఇప్పటికీ ఏం తేడా అంటే మేము చెప్పగలుగుతాం. అప్పుడు అనుభవించిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతాం. అనుభవిస్తున్నామని వాళ్ళు అంటున్నారు. గతంలో చేసిరు కాబట్టి వాళ్ళందరూ ప్రజలు అనుభవించారు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా వెంటాడేది. మనుషుల వెంటాడేది. నిరంతరం సభలు పెట్టుకుందామంటే మేము ఏ మీటింగ్ ఆరోపిస్తారు. మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఉట్టిగా గాలి మాటలు చెప్పొద్దు. ఏదన్నా ఆధారం ఉంటే చెప్పమని. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనే దానికి మంత్రులే మాకు చెప్పిండ్రు, మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, జాగ్రత్త, ఏది పడితే అది మాట్లాడకండి అని వాళ్ళే చెప్పిండ్రు మాకు. అప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి 1 year నుంచి ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్స్ అంటే గత 10 ఏళ్లలో వాళ్ళు చాలా ఇష్యూస్లో జైలు పోతారని చెప్పేసి, కేటీఆర్ జైలు పోతాడు, లేకపోతే హరీష్ రావు జైలు పోతాడు, ఇట్లా చాలా వరకు స్టేట్మెంట్లే చూస్తున్నాం. కానీ దానికి సంబంధించి అడుగులు ఎందుకు ప్రభుత్వం వేయట్లేదు? మొన్నటిదాకా కేటీఆర్ అరెస్టు, ఫార్ములా ఈ కార్ రేసులో అన్నారు, ఇట్లా చాలా ఇష్యూస్లో ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు? చెయ్యమని అనలే కదా. చెయ్యము, మేము ఫైల్ క్లోజ్ చేసినామని ఏమో అనలే కదా.
ఎంక్వైరీలు జరుగుతున్నాయి, తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటామని. ఎంక్వైరీ కూడా క్లోజ్ కాలే కదా, అయినాక చర్యలు తీసుకోకపోతే అప్పుడు మనం అడగాలి. కాబట్టి ఈ రకంగా ఇంకా సమయం ఉంటుంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయకుండా తొందరపాటున కేసులు పెడితే మాలాంటి వాళ్ళని కూడా ఒప్పుకోము. కాబట్టి ప్రజాస్వామిక పాలనలో చట్టబద్ధంగా అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాతనే ప్రైమా ఫేసి కేసు దొరికిన తర్వాతనే అప్పుడు కేసు నమోదు చేయాలి. చేస్తారు తప్పకుండా, ఏదన్నా తప్పు దొరికితే చేస్తారు, తప్పు దొరకకపోతే ఎందుకు చేస్తారు, చెయ్యరు. కాబట్టి ప్రతిపక్షం కాబట్టి అప్పుడు మాకు వ్యతిరేకంగా మమ్మల్ని అరెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తామని అంటే అది correct. కేవలం రాజకీయ కక్షలతోనే మా మీద కేసులు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మాపై కేసులు పెడుతున్నారు, ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు, కనీసం మమ్మల్ని కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారంటానికి ఆధారాలు లేవు. ఎక్కడో ఒకటో రెండో జరిగితే దాన్ని పట్టుకొని జనరలైజ్ చేయటానికి అవకాశం లేదు. ఇంతకు మించి ఈ విషయాలపైన చర్చించడానికి ఇంకేమీ లేదండి. దానిపైన మీరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఈ మాట్లాడే అర్హత లేదంటారు. అర్హత లేదు. వాళ్ళు 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అంటే పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలు అయితే అమలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ గ్యారెంటీలు అమలైందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో 100 మార్కులకు రేవంత్కి ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులు సంగతి తర్వాత కానీ చాలా అమలు అవుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటిగా. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ కరెంట్ అమలు అవుతున్నది, తర్వాత అదేవిధంగా లోన్ వేవర్ స్కీమ్ అమలు అవుతున్నది, రైతు భరోసాకు సంబంధించిన విషయం పైన చర్చ జరుగుతున్నది. వాళ్ళు జనవరి 14 నుంచి అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. అమలు అవుతున్నాయి కొన్ని. అప్పుడు వచ్చిన ధరణిలో లోపాల మీద కమిటీ వేసిండ్రు, స్టడీ చేసిండ్రు, దాన్ని సరిచేయటానికి కొత్త బిల్లు రూపకల్పన జరిగింది. ఒకటొకటిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి అవుతాయి, మిగతాయి కూడా అవుతాయి అనేటువంటి విశ్వాసం ఉంది. ఇప్పుడు రెండోది ఏంటంటే అడుగులు ఎటువైపు పోతున్నాయి అనేదే మనం స్థూలంగా పరిశీలన చేయగలం. సంవత్సరం పాలన బట్టి మొత్తం మూల్యాంకనం చేయటానికి కూడా లేదు. అడుగులు కరెక్ట్గానే వేస్తున్నారు, డైరెక్షన్ కరెక్ట్గానే ఉంది అనేది నాకున్న స్థూలమైన అంచనా. దాని ఆధారంగానే ఇది బాగుందని, పరిపాలన బాగుందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు ప్రొఫెసర్ కోదండరాం గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డట్టు ఇక్కడ పడట్లేదు? దాదాపు లగచర్ల ఇష్యూ కానీ, దిలాస్పూర్ ఇష్యూలు కానీ, చాలా మొన్న జరిగిన ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తుంది. చాలా వరకు ప్రొఫెసర్ కోదండరాం మౌనం వహిస్తున్నారని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ ఉంది. చెప్పవలసి వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము 2 ఏళ్ల దాకా మాట్లాడలేదు. ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు కలిసి చెప్పినాం. ఇప్పుడు కూడా అంతే. ఒకటి, కొత్తగా వచ్చిండ్రు కాబట్టి కొంత వెసులుబాటు ఇవ్వాలి. రెండోది, అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే ఇప్పుడు చెప్పడానికి వేదిక ఉంది. అప్పుడేమో కొన్ని బహిరంగంగా పత్రికల ద్వారా చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, కొన్ని డైరెక్ట్గా మేము గవర్నమెంట్కు చెప్తున్నాం, గవర్నమెంట్ దానిపై చర్యలు తీసుకుంటుంది, యాక్షన్ తీసుకుంటున్నది. చర్చకు అవకాశం ఉంది. చర్చకు అవకాశం ఉన్నప్పుడు ఏ విషయం మీదైనా ముందు గవర్నమెంట్కు చెప్పవలసి వస్తుంది. చెప్పిన తర్వాత డెఫినెట్గా అవసరమైన సందర్భాల్లో బహిరంగంగా కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి వెనక ముందు అయ్యేది ఏం లేదు. ఏదన్నా మంచి చెడు చెప్పవలసి వచ్చినప్పుడు ముందు ప్రత్యక్షంగా చెప్తాం. మీరు మాతో చెప్పండి సార్, మేము సరి చేయకపోతే మీరు ఏమన్నా చేద్దరు, ప్రజలతో మాట్లాడుదురు, కానీ మాకు చెప్పండి అని వాళ్ళు చెప్తున్నాం. ప్రతి విషయం మీద చెప్తున్నాం. ఏ విషయం మీద చెప్తున్నప్పుడు కూడా మరి ఎందుకు లగచర్ల మీద అర్ధరాత్రి అరెస్టులు కానీ, లేకపోతే దిలాస్పూర్ కానీ, లేకపోతే ఇలాంటి చాలా ఇష్యూస్లో ప్రజా వ్యతిరేకత అయితే సంవత్సర కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇంత వ్యతిరేకత అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, ప్రజలు కూడా అంటున్నారు. ఇటు మూసీ కానీ, హైడ్రా కానీ. విషయం ఏంటంటే దిలావర్పూర్లో అరెస్టులు లేవు. మేము ముందు నుంచి జోక్యం చేసుకున్నాం. లేవు. దిలావర్పూర్లో ఇంతకంటే పెద్ద ఆందోళన జరిగింది కదా, ఒక్కరోజు కాదు, వారం రోజులు జరిగింది. ఆడ అరెస్టులు లేవు. ఒక విజయ్ కుమార్ గారి సస్పెన్షన్ ఉంటే మేము చాలా సీరియస్గా దాన్ని ఉపసంహరించుకోవాలనే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అది పరిశీలనలో ఉంది. రేపో మాపో దానిపైన చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీరు మూసీకి సంబంధించిన విషయంపై బాధితులందరూ పోయి మంత్రులతో కూర్చున్నారు, చాలా పిసిసి అధ్యక్షునితో కూర్చున్నారు. చాలా విపులంగా అన్ని విషయాలు 3 గంటల పాటు చర్చ చేశాను. లగచర్ల విషయంలో కూడా మేము విచ్చలవిడి అరెస్టులు కరెక్ట్ సొల్యూషన్ కాదు. హింసకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టాలి, మిగిలిన వాళ్ళని చేయొద్దు, మిగతా వాళ్ళని వదిలిపెట్టాలి. దాడులు ఊళ్ళ మీద పడి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయటాలు కుదరదనే మాట మేము గవర్నమెంట్తో చెప్పగలిగాం. గవర్నమెంట్ కూడా అదే అభిప్రాయము. మీరు చెప్పిన సూచన ప్రకారమే మేము ఇదివరకే మేము దృష్టిలో ఉంది మాకు.
మేము జాగ్రత్త పడుతున్నాము, ఎవరిని పడితే వాళ్ళని మేము అరెస్ట్ చేయదలుచుకోలేదు, ఘటనలో భాగస్వాములైన వాళ్ళని తప్ప వేరే వాళ్ళ జోలికి పోము అని చాలా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మాట ఇవ్వటం జరిగింది. డిపిఆర్ఎల్ నేను ప్రాజెక్టు డైరెక్ట్ ఇల్లు కూలగొట్టడం, అడ్డం వచ్చిన వాళ్ళని బుల్డర్తో దొక్కిస్తా అని చెప్పేసి ఏదైతే సీఎం మాటలు కూడా ఉన్నాయి, సీఎం భాష అంటే గత సీఎం భాష మాట్లాడుతున్నాను కాబట్టి నేను కూడా మాట్లాడతాను, లేకపోతే గత సీఎం మాట్లాడలేదని చెప్పేసి సీఎం సమర్థించుకోవడం. ఒక తేడా ఏముందంటే మీకు కూడా నేను చెప్పాలి, గత సీఎం విషయంలో ఇట్లా ధైర్యం చేసే వాళ్ళు ప్రశ్నలు అడగాలి, విన్నారా? ఈసారి సీఎం విషయంలో మీరు ఎవరైనా అడగగలుగుతున్నారు, మీడియా మీద నియంత్రణ లేదు, ఇది మార్పు కాదంటారా మీరు? అది చాలా కీలకమైనటువంటి మార్పు. ఘటనలు జరిగినప్పుడు మీరేం చేస్తున్నారంటే మేము మాట్లాడుతున్నాం, గవర్నమెంట్తో చర్చ చేస్తున్నాం, విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాం, రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ 55,000 ఉద్యోగాలు అని చెప్తుంటే నిరుద్యోగులు నిన్న అశోక్ నగర్లో ఒక కార్యక్రమం కూడా చేశారు, బక్క జెడ్సన్ గారు లేకపోతే నిరుద్యోగులు. కేవలం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6,000, 7,000కు మించి ఉద్యోగాలు ఉన్నాయి. గత ప్రభుత్వ నోటిఫికేషన్లే వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటారని చెప్పి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. చాలా వరకు మాకు నిరుద్యోగ భృతి అన్నారు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. చాలా వరకు నిరుద్యోగ హామీలన్నీ నెరవేర్చలేదు. మాట్లాడాల్సిన మేధావులు కూడా నిరుద్యోగులకు సంబంధించి మమ్మల్ని గతంలో ప్రభుత్వంలో మాట్లాడారు, రెచ్చగొట్టారు, మమ్మల్ని బస్సు యాత్రలు చేయించుకున్నారు, మాతో అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి నిరుద్యోగులు చాలా వాపోతున్నారు. ఇప్పుడు మీతో నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదన్నా అడగదలుచుకుంటే అడగండి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అడగండి. మీ ప్రోగ్రామ్ను మీరు కవర్ చేస్తే చేయండి, మీరు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి, కానీ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు దానికి సమాధానం చెప్పమంటే మేము అన్నిటికీ ఎట్లా చెప్తామని చెప్పవు. అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ విషయం మీద మేము నిరంతరంగా మాట్లాడుతున్నాం, టీఎస్పీఎస్సీతో మాట్లాడుతున్నాం, సిఎస్తో మాట్లాడినాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం. క్యాలెండర్ ఒకటి అనౌన్స్ అయింది మొట్టమొదటిసారి. ఉద్యోగాలు చిక్కులతో సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి ఉద్యోగాలు కేసులు పరిష్కరించి ఇవాళ రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టే అవుతుంది కదా ఉద్యోగం. అది కాదు ఇది కాదు అని అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మేము 5 డిమాండ్స్ లేవనెత్తినాం. మొదటిది, ఒక విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధికి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పడ్డది, ఐటీఐల అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. రెండవది, క్యాలెండర్ రావాలన్నాం, క్యాలెండర్ ఒకటి వాళ్ళు ప్రకటించారు. మూడవది, ఉన్న ఖాళీలను వెంట మీరు క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయండి, భర్తీ చేస్తామన్నారు. చిన్న సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలన్నాం. దానికోసం రాహుల్ గాంధీ గారి సూచన మేరకే ఒక ప్రత్యేక విధి విధానాలను ప్రకటించి ఆ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడితో సరిపోదు, ఇంకా ప్రైవేట్ రంగంలో కూడా స్థానికంగా. ఎందుకు మరి మీరు ఇంత చేస్తున్నా నిరుద్యోగులు ఎందుకు హ్యాపీగా లేరు? నిరుద్యోగులు ఇంకా ప్రభుత్వంపై ఎందుకు మాట్లాడుతున్నారండి? ఎట్లా హ్యాపీగా ఉంటారు? నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యని ఎజెండా మీద తీసుకొచ్చింది, గుర్తించింది, హామీలు ఇచ్చింది, అమలు చేయడానికి పూనుకున్నది, ఒక కార్యాచరణను తీసుకొస్తుంది. చాలా తేడా ఉంది కదా, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. ఈ నిరుద్యోగ విషయాన్నే గుర్తించలేదు. వాళ్ళ సమస్య పరిష్కారం ఒక అవసరం ఉంది, అది ఒక ప్రాధాన్యతతో ఇవ్వవలసిన అంశము. నిరుద్యోగ సమస్య దేశంలో ఇలా తీవ్రంగా ఉంది, దాన్ని పరిష్కరించాలనే ఒక పట్టుదల కానీ లేవు. ఇప్పుడు మార్పు వచ్చింది ఆ విషయంలో. అదన్నీ ఒక సీరియస్ పాలసీ విషయంగా వాళ్ళు తీసుకున్నారు, దానిపైన చర్చ చేస్తున్నారు, పరిష్కారానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం అక్కడితో తృప్తి పడతామా? పడం కదా. మొదలైంది, ఇది అంతే, అడుగు పడ్డది, మొదలైంది. ఇంకా చాలా ప్రయాణం, చాలా దూరం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే వచ్చినప్పటి నుంచి గత 10 ఏళ్లలో ఇంత నిర్బంధం అయితే లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ నిర్బంధం అయితే ఖచ్చితంగా లేదు. ప్రజలు కానీ లేకపోతే మీడియా కానీ చాలా స్వేచ్ఛగా ఉంది. పక్కన 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఒక్కొక్క గ్యారంటీ మెల్లమెల్లగా అమలవుతుంది. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి ఇప్పుడే మార్కులు ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే గత 10 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకాస్త సమయం మనమైతే ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీ కోదండరాం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.